అందరికి నమస్కారం. ఎపిసోడ్ 75 రివ్యూకి స్వాగతం. బిగ్ బాస్ చాలా తప్పుగా చేస్తున్నారు. బిగ్ బాస్ అసలు నిన్నే అన్నాను నేను, ఇంకా బానేస్తున్నాను, అయిపోయింది, నా విన్నర్ తెలిసిపోయాడు, ఇంక 4 వారాలు ఏం జరిగినా నాకు అనవసరం అని చెప్పి వెంటనే ఇలాంటి ఎపిసోడ్ ఒకటి పడడం అసలు ట్రూ బిగ్ బాస్ ఎపిసోడ్ ఈరోజు. అసలు అసలు కుడోస్ టు దివ్య, సూపర్ మేడం. అసలు మీరు ఈ వారం వెళ్తారా లేకపోతే ఉంటారా నాకు తెలియదు, కానీ అసలు ఈరోజు మీరు మాట్లాడిన తీరు, మీరు ఎదురెళ్ళిన తీరు, మీరు అసలు తొడగొట్టిన తీరు అదిరిపోయింది. అసలు హైలైట్. నేనైతే అసలు ఒక 15 మినిట్స్ ఒక మెస్మరైజేషన్లో ఉన్నా. అసలు ఏం జరిగింది ఈరోజు ఈ ఎపిసోడ్లో, అసలు సూపర్. అండ్ ఈ రోజు ఇమాన్యుల్ ఫ్యామిలీ రావడం నాకు కొంచెం సాడ్ అనిపించింది. అసలు ఇంత ఓవర్ పవరింగ్ కంటెంట్ పెట్టుకుని ఫ్యామిలీని పెట్టడం అనేది నేను అన్నీ మాట్లాడదాం. అసలు తనూజ ఎక్కడ రాంగ్ వెళ్ళింది, అసలు ఎక్కడి నుంచి మొత్తం ఇష్యూ అంతా దివ్య చేతిలోకి వెళ్ళిపోయింది. అండ్ తనూజ గారు నోయింగ్ అదే తెలుసో తెలియకో ఏమేమి తప్పులు చేశారో కూడా మాట్లాడదాం. అండ్ మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఇమాన్యుయల్ మదర్ వచ్చారు, చాలా పాజిటివ్గా ఉన్నారు, బాగా మాట్లాడారు. అసలు 2 రాష్ట్రాలకి పేరు తీసుకొస్తున్నారా, మేము తెలిసిపోతున్నారా, ఇమాన్యుయల్ అసలు ఒక కమీడియన్లో లోపలికి వచ్చినా హీరోలో బయటకు రావాలరా అని చెప్పి ఫుల్ బూస్టప్ ఇచ్చారు. అందరితో బాగా ఏమంటారు ఇంటరాక్ట్ అయ్యారు. ఇచ్చిన ఒకటే ఫీడ్బ్యాక్ ఏంటంటే, నువ్వు తప్పున్న చోట నువ్వు తప్పు ఒప్పుకో, సారీ చెప్పు తప్ప, నీ తప్పు లేనప్పుడు కూడా నువ్వు బాండింగ్ కోసం దేనికోసం వాళ్ళ దగ్గర కూర్చుని సారీలు చెప్పాల్సిన అవసరం లేదు అన్నారు. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. మంచి ఫీడ్బ్యాకే. చూడాలి అంటే ఎవరి విషయంలో ఉద్దేశించి అన్నారు అనేది తెలియదు, కానీ మోస్ట్లీ నాకు తనూజ విషయంలోనే అన్నట్టు అనిపిస్తుంది. కానీ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. అండ్ తర్వాత అందరితో మాట్లాడినప్పుడు డిమాండ్ పవన్ నచ్చింది నాకు. ఒక 10 మంత్స్ బేబీ 6 మంత్స్ బేబీని దొల్లించినట్టు దొల్లెత్తిన వెంటనే నా కొడుకుని అని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పడం అది ఒకటి బాగుంది. అండ్ సంజన గారికి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఏదైనా విషయాన్ని సాగదీయద్దు, ఒక 1 వర్డ్ 2 వర్డ్స్ చెప్పేసి ఆ ఇష్యూని అక్కడ క్లోజ్ చేసేయండి. మీరు ఎక్కువ మాట్లాడే కొద్దీ మీరు, అది నా ఇంటర్ప్రిటేషన్, మీరు ఎక్కువ మాట్లాడే కొద్దీ మీరు ఏదైతే వర్డ్స్ లూజ్ అవుతారో దానివల్ల మీ కరెక్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్లో మీ వైపు కరెక్ట్ ఉన్న ఆర్గ్యుమెంట్ అంతా మీ వైపుకి రివర్స్ కొట్టేస్తుంది అని చెప్పేసి ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చి వెళ్ళారు. అందరితో బాగా మాట్లాడారు. తనూజ అయితే నడుము చూడండి ఎలా సాఫ్ అయిపోయింది, అసలు అలా అరిగిపోయింది మా అబ్బాయి నడుము అని చెప్పేసి కొంచెం జోకులు చేశారు. అందరితో బాగా మాట్లాడారు. అందరికీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఫీడ్బ్యాక్ ఏం లేదండి, అందరితో పాజిటివ్గా మాట్లాడి లాస్ట్లో ఒక మంచి సాంగ్తో ఇమాన్యుయల్ వాళ్ళ మదర్కి డెడికేట్ చేసి ఒక మంచి సాంగ్, చాలా బాగా పాడాడు ఇమాన్యుయల్ కూడా. సో సూపర్. అదే ఆ సాంగ్ అయింది, డ్యాన్స్ చేశారు. ఇంక ఇమాన్యుయల్ మదర్ని మెల్లిగా బయటికి పంపించారు. తర్వాత స్టార్ట్ అయిందండి అసలు ఇమాన్యుయల్ ఫ్యామిలీ అయిపోయింది. అసలు నాకు డైజెస్ట్ చేసుకోవడం లేకపోతే సింక్ అవ్వడానికి టైం కూడా లేకుండా వెంటనే మన కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. కెప్టెన్సీ టాస్క్లో బిగ్ బాస్ చెప్పారు, మొత్తం అందరూ ఆలోచించి ఒక పేరుని చెప్పండి, ఆ పేరుని మేము బయటికి తీసేస్తాం అనగానే అందరూ సైలెంట్ కూర్చుని ఉన్నారు, ఏం చేయాలని చెప్పి. వెంటనే దివ్య ఇనిషియేషన్ తీసుకొని బయటకు వచ్చి, ఓకే నేను ఎవరిని తీద్దాం అనుకుంటున్నా అంటే, ఆల్రెడీ 2 వీక్స్ ఇమ్యూనిటీ ఉంది, ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ 12th వీక్లోకి వచ్చావు, ఇంక ఇక్కడ కూడా వేస్తే నువ్వు 13th వీక్ కూడా దాటేస్తావు, సో నీకు అంత పవర్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మేము కూడా సేవ్ అవ్వాలనుకుంటాం, మాకు కూడా ఛాన్స్ రావాలనుకుంటాం, కాబట్టి ఇప్పుడు ఈ కెప్టెన్సీ రేస్లో వస్తే ఒకవేళ గెలిస్తే వరుసగా 3 వీక్స్ సేవ్ అవ్వడం అనేది మేము ఆ పవర్ నీకు ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసి దివ్య తనకు పాయింట్స్ చెప్పేసి తనుజని తీసేస్తా అని చెప్పేసి పేరు చెప్పేశారు. ఇక్కడెక్కడా బర్నీ గారు లింక్ లేదు, ఇక్కడెక్కడా బర్నీ గారు అసలు సినారియోలో కూడా లేరు. వెంటనే తనుజ చెప్పేది ప్రతిసారి వై మీ, ఎవ్రీ టైం వై మీ, కానీ ఎవ్రీ టైం వై మీ అనేది ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్, ఇట్స్ పోర్ట్రేయింగ్. నేను ఈరోజు గంటాపదంగా చెప్తున్నా, తనూజ ఈరోజు చేసింది ఎగ్జాక్ట్ పోర్ట్రేయింగ్ అనమాట. ఈ 2 సార్లు చేసింది. ఒకటి ఇమాన్యుయల్ సంజన గారి గురించి గేమ్లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు సంజన గారు ఇంకా అవుట్ అయ్యి వెళ్ళిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు కూడా సంజన గారి కోసం, ఇమాన్యుయల్ కోసం ఎంత చేసిందో రా పాపం రా అని చెప్పేసి ఏదైతే మాటలు ఉన్నాయో అవి కూడా పోర్ట్రేయింగే. ఇట్స్ నాట్ అసలు సంజన గారి మీద కానీ ఇమాన్యుయల్ మీద కానీ నో సాఫ్ట్ కార్నర్ తనుజకి అసలు నో. ఎందుకంటే తన గ్రూప్ డిస్కషన్ లేకపోతే ఆ టీమ్స్ డివైడ్ చేసినప్పుడు అర్థమైపోయింది, ఎవరినైతే గెలిపించుకోవాలనుకుందో వాళ్ళందరినీ ఒక సైడ్ పెట్టుకుంది, ఎవరినైతే ఓడించాలనుకుందో ఒక సైడ్ పెట్టేసుకున్నారు, ఎవరు వీక్ అవుతారని చెప్పి. అప్పుడే మనకు అర్థమైపోయింది. బర్నీ గారిని కూడా తీసుకెళ్ళి అదే టీంలో పెట్టారు. అప్పుడే మనకి ఒక క్లారిటీ వచ్చేసింది. అండ్ తర్వాత అసలు మాట్లాడదాం ఆ డిస్కషన్ టూ ఫార్ మెయిన్ డిస్కషన్ ఉంది కదా, ఇంకా అది దాంట్లోకి వెళ్దాం ముందు. సో ఇది అనగానే మన
తనుజ వైమి అనగానే దివ్య కోపం వచ్చింది, న్యాచురల్గా కోపం వస్తుంది. అసలు పాయింట్ చెప్పింది ఏంటి, తను ఏ డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది డిస్కషన్ని, నాకే అర్థం కాల. ఇప్పుడు బర్నీ గారు ఉంటే ఏదో కెప్టెన్సీ టాస్క్ ఎవరికో ఫేవర్ జరుగుతుంది అని చెప్పేసి మిమ్మల్ని తీసేస్తున్నాం అంటే ఓకే, అర్థం చేసుకున్నాం. కానీ అసలు ఏం లేదు, ఒకరి పేరు చెప్పాలి, అది కూడా అలా పేరు చెప్తే మీరు ఏదో బయటకు వెళ్ళిపోతారని కూడా లేదు. కానీ తనుజ భయం ఏంటి, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దివ్య నా పేరు చెప్పేసింది కాబట్టి వెనకాల కూడా సేమ్ రీజన్ పట్టుకుని నా పేరే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంటే అది వాళ్ళ చాయిస్. దానికి దివ్య ఏం చేస్తుంది? ఇప్పుడు అంతమంది ఉన్నారు, అంతమందిలో మీకు 5 votes పడాలి. ఆల్మోస్ట్ 9 members ఉన్నారు, 9 members అవుట్ అవ్వాలి అంటే 5 votes పడితే చాలు. ఆ 5 members మోస్ట్లీ ఎవరెవరికైతే వాళ్ళకి డేంజర్ అనిపిస్తుందో, మేము డేంజర్గా ఉంటాము, ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎవరికైతే ఓటు పడిందో వాళ్ళకి ఓట్ చేసేయాలి, సో దట్ మనం సేవ్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళందరూ మీకే ఓట్ వేస్తారు. అది కరెక్టే, మీరు అన్న పాయింట్. స్టార్ట్ చేసిన వాళ్ళ మీద ఓట్స్ పడతాయి అనేది కరెక్టే. కానీ ఆ స్టార్టింగ్ ఇనిషియేషన్ అనేది మీరు కూడా తీసుకోవచ్చు. మీకు అంత భయంగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి యాజ్ ఏ కెప్టెన్గా నేనే స్టార్ట్ చేస్తాను, సరే నా సైడ్ నుంచి నా పేరు ఇది అని చెప్పేసి మీరు స్టార్ట్ చేయొచ్చు. అది దివ్య చెప్పుతుంది. మీకు అంత భయంగా ఉన్నప్పుడు నేను ఏదో మీ పేరు చెప్పేసి మిమ్మల్ని తోసేస్తున్నాను, నెట్టేస్తున్నాను అని మీకు అనిపించినప్పుడు మీరు వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు కదా, మీరు ఒక పేరు చెప్పొచ్చు కదా, దాన్ని బట్టే వెళ్తుంది కదా. మరి మీరెందుకు చేయలేదు, దిష్టి బొమ్మలో కూర్చున్నారు అనేది కొంచెం నాకు కూడా మరి అలా తీసింది ఏంటి మొహం మీద అనుకున్నది కానీ లేదు. సో అదనమాట. సో తను చెప్పింది ఆ పాయింట్ దివ్య. కానీ తనూజ ఈరోజు తనకున్న అసలు ఆ యారోగెన్స్ కానీ, తను ఆ లోపల నుంచి వచ్చి నేనే గెలుస్తున్నా, ఐఎమ్ ద టాపర్ ఆఫ్ ద బ్యాచ్, అసలు నన్ను ఎవరు ఏం చేయలేరు, దివ్య రాంగ్. ఇంకా దివ్య ఆల్మోస్ట్ తనూజ ఎలా అనుకుంటుంది అంటే దివ్య ఏం చేస్తున్నా అది రాంగ్ అని పోర్ట్రే అవుతుంది బయటికి. దివ్య ఆల్మోస్ట్ బ్యాడ్ అయిపోయింది, నేనే గుడ్. అది కూడా బర్నీ గారి ఫ్యామిలీ వచ్చేసి తనూజని హక్ చేసుకుని ఇచ్చిన కాన్ఫిడెన్స్ కూడా కొంత దీంట్లో ఉంది. అసలు ఈరోజు అమ్మాయి పో అనేది మాట్లాడదాం. అసలు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దివ్య ఫస్ట్, తర్వాత మళ్ళీ తనుజ బిహేవియర్ మీదకి వెళ్ళారు. నీ బిహేవియర్ చూసుకో అని చెప్పేసి నీ బిహేవియర్ మీదకి వెళ్ళారు. తనుజ దివ్య అది కూడా అడిగింది, బిహేవియర్ ఏంటి చెప్పు అని చెప్పేసి. అక్కడ మళ్ళీ క్వశ్చన్ లేదు, నన్నే టార్గెటింగ్ చేస్తున్నావు అని చెప్పేసి టార్గెటింగ్ మీదకి వెళ్ళారు. అప్పుడు కూడా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు, డిస్కషన్ జరుగుతూనే ఉంది. మధ్యలో ఆనిముత్యాలు పో చెప్పొద్దు, రెస్పెక్ట్గా మాట్లాడు అంటే లేదు నువ్వు కూర్చో పో అంట. అసలు అంత యారోగెంట్గా మాట్లాడారంట అసలు తనూజ ఈరోజు. అసలు మొత్తం అలా ఫేస్ ఓపెన్ చేశారు, ఇంకా మాస్క్ తీసి పక్కన ఆడేసి ఇంకా తనూజ ఇది నేను ఇంతే అని చెప్పేసి పూర్తిగా చూపించుకున్నారు. మొన్నటి వరకు మనం అంత ప్రాపర్గా తనూజ ఫేస్ ఎందుకు చూడలేకపోయామంటే అక్కడ ఖచ్చితంగా ఒక సినారియో జరిగి దాంట్లో తనూజ వైపు ఎంతో కొంత న్యాయం ఉంది అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండేది. కాబట్టి మనం ఈ కైండ్ ఆఫ్ తన మాస్క్ తీసిన అప్పుడప్పుడు మనం దాన్ని పూర్తిగా చూడగలిగే వాళ్ళం కాదు. ఈ రోజు మాత్రం అసలు సినారియో లేదు, ఒక రాంగ్ ట్రాక్లో ఎక్కేశారు ఇంక తనూజ గారు. తర్వాత మళ్ళీ పర్సనల్గా వెళ్ళడం, సింపతి స్టార్ అనడానికి మళ్ళీ దివ్య గారు నువ్వు సీరియల్ స్టార్ అని చెప్పేసి అన్నావు. ఆ తర్వాత మళ్ళీ తనూజ గారు మళ్ళీ రివ్యూ వాళ్ళ ఆవిడ దివ్య కెరియర్ మీదకి వెళ్ళి నువ్వు బయట రివ్యూలు చేసుకోవటం సరిపోవట్లేదా, మళ్ళీ లోపలికి వచ్చి రివ్యూలు చేసుకుంటున్నావు అని చెప్పేసి చెప్పడం. ఇవన్నీ అసలు టూ బ్యాడ్ అండి. అసలు ఈరోజు తనూజ క్రాస్ ఆల్ లైన్స్, ఇంకా అన్ని లైన్స్ క్రాస్ చేస్తారు. అసలు లాస్ట్కి నాకు బాగా ఇబ్బంది కలిగించింది. అసలు నచ్చని పాయింట్ ఏంటంటే, ఒక మనిషి నువ్వు నచ్చట్లేదు అంటే అంటుంటే ఇంకా వెనక తిరుగుతున్నావు అన్న మాట ఏదైతే తనూజ అందో దివ్య గురించి, వెరీ రాంగ్ అండి. అసలు బర్నీ గారు చెప్పారా నాకు అసలు నచ్చదు దివ్య, నేను అసలు దివ్య నాతో మాట్లాడుతుంటే నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, అసలు వద్దు నాతో మాట్లాడద్దు అని చెప్పేసి ఏమైనా అన్నారా బర్నీ గారు? లేదు కదా. ఆయన ఎప్పుడు ఖచ్చితంగా ఆయన ఎంత దివ్య వైపు కొంచెం ఇగ్నోరింగ్ అలా ఉన్నా ఆయన ఎప్పుడు తనుజ దగ్గర కూర్చుని అమ్మాయి నాతో వచ్చి తెగ మాట్లాడడానికి రాసి పూసి తిరగడానికి ట్రై చేస్తుంది అన్నట్టు ఎప్పుడు కలరింగ్ ఇవ్వాల. ఆ ఒక విషయం అయితే నేను బర్నీ గారు నేను తప్పను. ఆయన ఏమనండి, ఎందుకు మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు నువ్వు ఎందుకు తను నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటావు అన్నట్టే మాట్లాడతారు. చేయాల్సినప్పుడు దివ్య కొంచెం డ్యామేజ్ చేస్తుంటారు, కానీ జనరల్ డిస్కషన్స్లో ఎప్పుడు ఆయన అలా అనలేదు. మరి అసలు ఆ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు తనుజ? అసలు అదే పాయింట్ మిమ్మల్ని అంటే తనుజాన్ అంటే అసలు ఒప్పుకుంటారా? అసలు ఈరోజు అసలు ఎన్ని పాయింట్స్ దివ్య బయటికి తీసుకొచ్చింది. అసలు నేను ఎప్పుడు నీలాగా యాడ్ అవును ఓడిపోతే, నేను ఎప్పుడు గేమ్స్లో నీలాగా అడుక్కొని సపోర్ట్ కోసం అని చెప్పేసి అసలు నేను ఎప్పుడు నీలా వాడుకొని జనాల్ని గేమ్లో అన్ని వర్డ్స్ హార్ష్ అవ్వచ్చు, నిజంగా వర్డ్స్ హార్ష్ అవ్వచ్చు, కానీ
ఇన్ని రోజులు ఎవరు తనూజాకి చెప్పలేని నిజాలన్నీ ఈరోజు దివ్య మొహమ్మే చెప్పింది. దట్స్ ద గేమ్. ఇదే దివ్య ఒక 4-5 వీక్స్ ముందు చేసి ఉండుంటే అసలు గేమ్ అంతా వేరేలా ఉండదు. అసలు మొత్తం గేమ్ బర్నీ గారు అనే యాంగిల్ అనేది రాకుండా ఉండుంటే దివ్య అండ్ తనూజ మధ్యలో అసలు దివ్య తనూజ వార్ ఉండేదండి, అదిరిపోయేది. కానీ ఇట్స్ టూ లేట్ అనిపిస్తుంది నాకు కూడా. కానీ చూద్దాం ఏదైనా జరగచ్చు. అసలు ఆ సీజన్ మనకి మీ అందరికీ ఒక కౌశల్ ఆర్మీ అనేది ఒకటి ఉండేది, మీకు ఏమైనా గుర్తుంటే. నాని గారు నిన్నటి వరకు స్టేజ్ మీద ఉండాల్సింది అతను, కానీ ఒక్క ఎపిసోడ్తో మొత్తం గ్రాఫే మారిపోయింది అనేది అన్నారు. అదే నాగార్జున గారి నోటి నుంచి ఆ డైలాగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బికాస్ ఐ వాంట్ టు సీ దిస్ రైవల్రీ. ఉండాలి ఇంట్లో. రైవల్రీ అంటే ఏదో జుట్లు పీకేసుకోవడం కొట్టేసుకోవడం కాదు. రైవల్రీ ఈజ్ 2 డిఫరెంట్ ఒపీనియన్స్. నేను అనుకున్న దాంట్లో నేనే కరెక్ట్, నేను అనుకున్న దాంట్లో నేనే కరెక్ట్ అన్న ఒక 2 ఒపీనియన్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎప్పుడు బాగుంటుంది. అండ్ వాళ్ళిద్దరం క్లాష్ అయినప్పుడు పర్సనాలిటీస్ కూడా బయటకు వస్తాయి, ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. వాళ్ళిద్దరు అసలు ఎలాంటి పర్సనాలిటీ ఎలా ఆలోచిస్తుంది అనేది కూడా బయటకు వస్తుంది అది. అండ్ ఈరోజు దివ్య ఒక పాయింట్లో ఇక బ్రేక్ అయిపోయి మీదకి వెళ్ళారు. ఇట్స్ రాంగ్, మీదకి వెళ్ళకూడదు. కానీ తర్వాత వెంటనే మళ్ళీ ఇమాన్యుయల్ మీద కూడా తనుజ గారు దూసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ ఏదో కొట్టేసుకుంటారని కాదు, కొంచెం బయటకి ఇంటిమిడేట్ చేసినట్టు అనిపించింది దివ్య. కానీ ఓకే, కానీ వెంటనే తీసుకెళ్ళిపోయారు, పక్కన కూర్చోపెట్టారు. దివ్య సైలెంట్ అయ్యారు. కానీ లేదు, తనుజ గారు నో సైలెంట్. నన్ను ఎవరు ఆపేది? నేను విన్నాను కదా, అసలు ప్రతిదానికి హెడ్ మాస్టర్ అంతా ఏమంటారు, వెటికార్ అంటే హెడ్ మాస్టర్ ఉంటే తనే ట్యాగ్ ఇచ్చుకుంటుంది. అసలు వెళ్ళిపోవచ్చు కదా బయటికి, నా మాస్క్ తీయడానికి ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోవచ్చు కదా బయటికి, అది ఇది అని చెప్పేసి తను ఇంకా అక్కడి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. మళ్ళీ దివ్య వచ్చింది, మళ్ళీ మాట్లాడారు. కానీ అసలు ఈ మొత్తం డిస్కషన్లో ఐ కెన్ సీ ఓన్లీ తనూజాస్ యారగెన్స్ అండి. అది ఖచ్చితంగా యారగెన్సే. అండ్ ఒక సెల్ఫ్ సెంట్రిజ్, అంటే నేను అనుకున్నదే కరెక్ట్, నేను ఎలా అనుకుంటున్నాను దివ్య బయట అలాగే పోర్ట్రే అవుతుంది అని ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి వచ్చే యాక్షన్సే అవి. అండ్ దివ్య తన మనసులో ఉన్నది మొత్తం చెప్పేసింది. మేబీ ఈ వారం ఉంటాను లేకపోతే లేదు, కానీ నా బకెట్ లిస్ట్లో నేను వెళ్ళి తనూజాని కన్ఫరెన్స్ చేసి నాకు అనిపించింది అన్నీ చెప్పేయాలి, నేను ఏమనుకుంటున్నాను తన గురించి మొత్తం చెప్పేయాలని చెప్పేసినట్టు అనిపించింది. అండ్ ఎవ్రీ పాయింట్ వాజ్ ప్రాపర్. అసలు ల్యాండ్ అయింది అలాగా. అందరూ షాక్ అయ్యి ఉంటారు అసలు ఇంట్లో. ఎందుకంటే చాలా మందికి ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ కూడా ఈ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఇమాన్యుయల్ మొహమ్మద్ చెప్పలేకపోతున్నాడు. ఒక ఎపిసోడ్లో చూడండి మీరు, ఇమాన్యుయల్ అంటాడు అసలు ఏమంటే ఏం ఫీల్ అయిపోతుందో, నేను ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటుందో నేను భయం వేస్తుంది అమ్మాయి దగ్గర మాట్లాడాలంటే అంటాడు. సో ఆ కంప్లైంట్స్ ఉన్నాయి అందరికీ, కానీ ఆ కంప్లైంట్స్ చెప్తే ఆ రియాక్షన్ ఎలా వస్తుంది, బయట మాకేమైనా పాడవుతుందా? చూస్తున్నారు కదా మీరు అందరూ వచ్చి తనుజ సూపర్ తనుజ అసలు టాప్ లో ఉంది అది ఇది అని చెప్పేసి ఎత్తేస్తున్నప్పుడు జనరల్ గానే లోపల ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది. ఈ సీజన్ లో ఉన్న బిగ్గెస్ట్ ఫ్లా కూడా అదే. ఒక సైడ్ ఫుల్ ఓవర్ పవర్ అయిపోవడం వల్ల బయట నుంచి ఉన్న లోపల ఏదో ఆవిడేదో ఆడేస్తున్నారని కాదు, బయట నుంచి ఆవిడకున్న సపోర్ట్ ఫుల్ ఓవర్ పవర్ అయిపోవడం వల్ల అసలు గేమ్ లో ఇంట్రెస్టే రావట్లా. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయని వాళ్ళని ఏం చేస్తారంటే, తనుజ గారు ఎప్పుడైతే నామినేషన్స్ లో ఉన్నారో మెల్లిగా ఎవరెవరైతే లీస్ట్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఓట్లు పంచేసి తనుజ ఫ్యాన్స్ ఎవరినైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళని తప్పులో పెట్టేస్తున్నారు. అంటే అలాగే జరిగిపోతుంది అంటే అంత ప్రోయాక్టివ్ గా నడుస్తుంది బయట. కానీ ఆవిడ కూడా అదే రెసిప్రోకేట్ చేసి లోపల ఏమైనా గేమ్ ఆడుతున్నారా తనుజ గారు అంటే ఐ డోంట్ థింక్ సో. అసలు ఇంకా తనుజ ఆడేది గేమ్ అంటే నేనేం చెప్పలేనండి. ఈరోజు మాత్రం నా ప్రకారంగా అది రియల్ అని నేను 100% కరెక్ట్ అన్నాను. ఈ రోజు ఎపిసోడ్ మాత్రం మీరు వెళ్ళి ఎక్స్ హ్యాండిల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎక్కడైనా అసలు రైట్ గా తనుజ కరెక్ట్ అని చెప్తున్న వాళ్ళందరూ నాకు బ్లైండ్ ఫాలోవర్స్ పిఆర్ కిందే లెక్కండి. లేదు 50-50 మాట్లాడినా ఐఎమ్ వెరీ హ్యాపీ. 50, ఎందుకంటే దివ్య కూడా కొన్ని వర్డ్స్ లూజ్ అయింది కాబట్టి 50-50. తనుజాది ఎంత తప్పు ఉంది, దివ్యాది ఎంత తప్పు ఉంది. సో వీళ్ళిద్దరిలో ఈ పాయింట్స్ లో వీళ్ళు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఒప్పుకుంటా, దివ్య కరెక్ట్ అన్న వాళ్ళు ఓకే, నేను ఆల్మోస్ట్ ఒప్పుకుంటున్నా. కానీ ఈరోజు డిఫరెన్షియేట్ అయిపోద్ది మొత్తం, ఇలా తెలిసిపోద్ది ఎవరేంటి అనేది. అండ్ తనుజ గారు అసలు ఈరోజు ఎత్తాల్సిన పాయింట్, వై నాట్ ఇమాన్యుయల్ ఆర్ పవన్? వాళ్ళిద్దరూ 2 సార్లు 3 సార్లు కెప్టెన్ అయి కూర్చున్నారు, వాళ్ళు కాకుండా నేను ఎందుకు? అది తను ఎత్తాల్సిన పాయింట్. అది ఎత్తుంటే డిబేట్ వేరే రకంగా జరిగేది. కానీ లేదు, తనుజ గారికి నేను ఇదే పాయింట్ పట్టుకుంటా. దివ్య ఎప్పుడు వచ్చి మాట్లాడినా నేను ఇదే పాయింట్ ఎత్తుతా. దివ్య ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు, ఫస్ట్ కెప్టెన్ అయినప్పుడు కూడా ఇదే పాయింట్ మీద తనుజ స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం అనుకున్నాం
ఇలాగైతే అసలు దివ్య ఇంకేం ఆడాలి, అసలు తనుజ వైపుకి వెళ్ళకూడదు, తనుజతో మాట్లాడకూడదు, ఏ గేమ్ లోనూ తనుజతో అసలు ఎలాంటి శత్రుత్వం కానీ గొడవ పెట్టుకోకూడదు. ప్రతిదానికి భరణి గారు అనే యాంగిల్ బయటకు వస్తుంటే అసలు ఇంకా దివ్య ఏం గేమ్ ఆడాలి. సో ఈ రోజు మాత్రం ఐ ఫుల్లీ సపోర్ట్ దివ్య, అసలు అదిరిపోయింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ రోజు గేమ్. అసలు ఆ 15-20 మినిట్స్ సెగ్మెంట్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశా. సో మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు, ఎవరు మీకు ఒకవేళ దివ్య కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఓట్స్ చేయండి. ఉంచుదాం ఇంకొక వీక్, విన్నర్ అవుతారో టాప్ 5 అవుతారో తెలియదు, కానీ వీ షుడ్ హ్యావ్ దట్ వాయిస్, అగేన్స్ట్గా వెళ్ళే వాయిస్ ఉండాలి ఇంట్లో. సో ట్రై చేద్దాం. సో ఈ వీక్ మాత్రం నేను దివ్యకు ఓట్ వేయాలనుకుంటున్నాను. సో ఒకవేళ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది గేమ్ మాత్రం. అది గేమే అండి ఇంపార్టెంట్, పర్సన్స్ కాదు. గేమ్ ఈజ్ ఇంపార్టెంట్, పర్సనాలిటీస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకళ్ళు ఒక ముసుగులో కూర్చొని నన్ను ఎవరు ఏమనట్లేదు, నన్ను ఎవరు ఏం చేయలేరు, అసలు నా వైపుకి ఎవరు రారు, నన్ను ఏమైనా అంటే మా ఫ్యాన్స్ సారీ అది లేకపోయినా నన్ను ఏమైనా అంటే వాళ్ళకే బ్యాడ్ అవుతుంది అనే ఒక కైండ్ ఆఫ్ షెల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి, లేదు నేను ఉన్నాను రా బయటికి మాట్లాడదాం, నువ్వేంటో తెలుసుకొని నేనేంటో తెలుసుకుంటా అని చెప్పేసి ఉండాలి. ఆ కాంపిటీషన్ ఉండాలి. ఈరోజు అది కనపడింది, వెరీ హ్యాపీ. అండ్ దెన్ సో మీరేనండి, ఇంకా మీరు చెప్పండి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. నెక్స్ట్ ఇమాన్యుల్ వచ్చారు. ఇమాన్యుల్కి సారీ మన మిగతా వాళ్ళందరూ మోస్ట్లీ తనుజాకి వేశారు. రీతు వచ్చి మార్చారు, రీతు వచ్చి ఇమాన్యుల్ అన్నారు. ఇమాన్యుల్ అన్నప్పుడు ఇమాన్యుల్ అసలు నువ్వు సేఫ్గా అంటే ఇంక పోటీ లేకుండా ఆడేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి, స్ట్రాంగ్ ప్లేయర్స్ తీసేద్దాం అనుకుంటున్నావు అని చెప్పినప్పుడు మన రీతు కూడా లేదు నేను స్ట్రాంగ్ అని ఎక్కడ చెప్పా అంటే ముందే చెప్తారు, ముందే నువ్వు స్ట్రాంగ్ అని చెప్పేసి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. లేదు అక్కడ కూడా లేదు నేను ఎక్కడ అన్నా నేను స్ట్రాంగ్ అని, లేదు నేను అనలేదని చెప్పేసి రీతు కూడా అక్కడ ఫ్లిప్ అయ్యారు. రీతు ఈరోజు ఓన్లీ ట్రై టు ఏమంటారు, మా తనుజాని నేను ఎలాగైనా మచ్చిక చేసుకోవాలి, తనుజ దృష్టిలో నేను ఒక పాజిటివ్గా ఒక దేవతలా కనపడాలి నేను అని చెప్పేసి నాకు కనపడింది తప్ప అసలు లేదండి. అసలు క్లియర్ ఈరోజు కొంచెం, ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ దివ్యను కూడా డిస్కషన్లోకి తీసుకొచ్చి నువ్వు దివ్యకు సపోర్టు, దివ్య నీకు సపోర్ట్, మీరే కెప్టెన్ కండి అనేది అన్నెసరీ పాయింట్ కానీ తీసుకొచ్చింది. తర్వాత మళ్ళీ దివ్య రీతుని అలాగైతే మరి నాకు పవన్ ఫ్రెండ్ కానీ నీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా, నువ్వు పవన్ సపోర్ట్ చేసుకున్నా, పవన్ నీకు సపోర్ట్ చేస్తున్నా, మరి దానికి లేదా అప్పుడు లేదా అని చెప్పేసి అన్నందుకు వెంటనే రీతు చూస్తూ అదేం లేదు అలా ఏం మాట్లాడుకో అలా కుదరదమ్మా అని చెప్పేసి అక్కడ డిస్కషన్ ఆపేయడం. అది పాయింట్స్ పెట్టినప్పుడు తీసుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. అది ఈ రోజు మాత్రం అసలు గన్ను పట్టుకుని కూర్చుందండి దివ్య, నన్ను కెలిగితే ఇంకా వేసేస్తా అన్నట్టు కూర్చుంది ఇంట్లో. అసలు సూపర్ అదిరిపోయింది అసలు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చి డిమాన్కి వేసాడు. డిమాన్కి వేసినప్పుడు డిమాన్ కూడా ప్రాపర్గా చెప్పాడు సేఫ్ గేమా అంటే సేఫ్ గేమ్ అన్నాడు, ఎందుకంటే నువ్వు తనుజం చేయట్లేదు అని చెప్పేసి సేఫ్ గేమ్ అన్నాడు. కానీ దాని తర్వాత ఎలా మార్చాడంటే, అంటే ఇప్పుడు నువ్వు గేమ్లో స్ట్రాంగ్ ప్లేయర్ ఉండకూడదు, నీకు కష్టంగా ఉండే ప్లేయర్ ఉండకూడదు అని చెప్పేసి నన్ను తీసేస్తున్నావు, సో నువ్వు సేఫ్గా ఆడదాం అనుకుంటున్నావు అని చెప్పేసి కొంచెం తిప్పాడు. ఫస్ట్ ఉన్న సేఫ్ గేమ్కి మీనింగ్ అదే అని నాకు అర్థమైంది. దాని తర్వాత మధ్యలో రీతు తనుజ ఎవరు ఆపే అంటే నేను ఆపేసాగా, సేఫ్ అనేసి ఆపేసాను, నేనేం అనట్లేదని చెప్పేసి ఆపేశాడు. కానీ సో కళ్యాణ్ కూడా ఓకే, ఈరోజు మోస్ట్లీ ఓట్స్ పడితే పవన్ పడాలి, ఇమాన్యుల్ పడాలి, తనుజగా పడాలి, అంతే. వాళ్ళ ముగ్గురు పాసిబిలిటీస్, ఇంకెవరు పాసిబిలిటీస్ ఏం లేరు. సో వాళ్ళ ముగ్గురులో తనుజ గారి ఇనిషియేషన్ దివ్య తీసుకుంది కాబట్టి టాప్ లేచిపోయింది ఈరోజు అదనమాట. సో అంతా అయిన తర్వాత మా తనుజ గారు బయటకు వచ్చారు. ఇక్కడ మన తనుజ గారు మళ్ళీ యాక్టింగ్ చూడాలి. అసలు నేనే సరే వాళ్ళకి ఎందుకు కష్టం, నేను నా పేరు నేను తీసేసుకుంటా అని చెప్పేసి ఏదైతే డైలాగ్ అన్నారో, ఈ డైలాగ్ అన్న తర్వాత కూడా ఇంకా ఆవిడని సపోర్ట్ చేస్తే ఇంకా ఐ డోంట్ థింక్ అండి అసలు ఏముంది. ఆవిడ వచ్చేసా సరే నేనే వెళ్ళిపోతా అని చెప్పేసి ఎంతైనా ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, గేమ్ ఇస్ గేమ్ కదా. ఆవిడ పాయింట్ చెప్పరు, సేఫ్గా నేను ఎవరి పాయింట్ చెప్పను, నేను ఎవరి పేరు తీసుకోను, నేను ఇప్పుడు నా మీద ఉండాలి కెమెరా, ఆ సింపతియో లేకపోతే ఆ వచ్చే విక్టిమో లేకపోతే నన్ను కార్నర్ చేస్తారనో అదంతా నా మీద ఉండిపోవాలి. సో ఇప్పుడు నేను నా పేరు చెప్పేసుకుని కెమెరా నా మీద కూర్చుంటే నేను ఇంకా కాల్ రెండు నా దగ్గర పెట్టుకుని నేను ఒక సాడ్ ఫేస్ పెట్టుకుంటాను, బీజిఎం వేసుకోవాలి, అంతే. సో అదే తనుజ అనుకుంది అదే, కానీ లేదు. ఈరోజు బిగ్ బాస్ కూడా లేదమ్మా ఇంకా చెప్పండి ఇంకోళ్ళ పేరు చెప్పండి అలా కుదరదనగానే ఇమాన్యుల్ పేరు చెప్పేసి అసలు ఆ కెప్టెన్సీ బ్యాండ్కి అసలు ఎలాంటి విలువ లేదు అని చెప్పేసి, విలువ అంటే మీరు ఆ రోజు మరి మీ కాఫీని త్యాగం చేసుకున్నారు కదా, మీ అల్లారు ముద్దైన కాఫీని మీరు త్యాగం చేశారు సంజనా గారి కోసం. తన కెప్టెన్ తనకున్న బాండింగ్ ప్రకారం తన కెప్టెన్సీ త్యాగం చేశాడు, తను గెలుచుకున్న కెప్టెన్సీ త్యాగం చేశాడు. తర్వాత మళ్ళీ గెలుచుకున్నాడు కదా, మళ్ళీ ఆడాడు, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు కదా. ఏదో అసలు లేదండి అసలు ఎలాంటి ఏమంటారు విలువ లేదండి అతనికి కెప్టెన్సీ అంటే సంజనా గారిని బయటకు పంపించేస్తే మనిషి మీద విలువ ఎక్కువ, కెప్టెన్సీ అనే బ్యాండ్ మీద విలువ ఎక్కువ.
సంజన గారి మీద విలువ, సంజన గారు అనే వాళ్ళు తన ఇంట్లో ఉండాలి అనుకున్నాడు, ఒక మనిషికి విలువ ఇచ్చాడు కాబట్టి ఆ కెప్టెన్సీ బ్యాండ్కి తర్వాత చూసుకున్నాడు. తన ఇమ్యూనిటీ త్యాగం చేసి తను ఇచ్చాడు అంతే తప్ప ఆ కెప్టెన్సీ బ్యాక్ ఇదేం లేదని ఇసిరేయలేదు. ఈ ప్రయారిటైజ్ చేశాడు. మెటీరియలిస్టిక్ థింకింగ్ ఒక బాండ్కి ప్రయారిటైజ్ చేసి ప్రాపర్గా తన డెసిషన్ తను తీసుకున్నాడు. దానికి ఈ రోజు వచ్చి మళ్ళీ పోర్ట్రే చేస్తున్నారు చూడండి తనుజ గారు. అసలు వీడికి కెప్టెన్సీ అంటే అసలు ఎలాంటి ఇది లేదు, అలాంటి వాడికి మళ్ళీ కెప్టెన్సీ వస్తే ఐ డోంట్ లైక్ అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారు చూడండి. తనుజ గారు దేవత అండి అసలు. అసలు ఇలాంటి విషయాలు కరెక్ట్గా టైంకి మళ్ళీ టీం డివైడ్ చేశారు. టీం డివైడ్ చేసినప్పుడు మొత్తం ఫ్యామిలీస్ని తన భరణి గారు దివ్య ఒక సైడ్ వేసేసి బర్నీ అండ్ ఇమాన్యుయల్ అండ్ సంజన గారిని కూడా వాళ్ళతో యాడ్ చేసి మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కింద పంపించేసాను. అరే నాకు తెలియలేదురా అసలు ఇలా జరుగుతుందని. కానీ ఒక్కొక్కసారి నా బుర్ర పని చేస్తుందంటే బిగ్ బాస్ చెప్పేంత వరకు తెలీదు ఇలా వాళ్ళు గొడవ జరుగుతుందని. ఆవిడ ఓన్లీ పాయింట్ ఏంటంటే నా పేరు ఎవరెవరు తీసుకున్నారు, నా పేరు తీసుకున్న వాళ్ళు నాకు ఎవరి మీద ఇంకో కోపం. భరణి గారు ఎలాగైనా ఇప్పుడు ఎంత ఆపోజిట్ దాంట్లో వేసేసి వీక్ టీంలో వేసేసినా రేపు పొద్దున వచ్చి మళ్ళీ నా కాల్ మసాజ్ చేసుకుంటూ ఆయన నార్మల్ మళ్ళీ నాతో మాల్ అయిపోతారు. మిగతా వాళ్ళు నాకు నచ్చిన వాళ్ళందరినీ ఒక సైడ్ వేసేద్దాం అని చెప్పేసి దివ్య, సంజన అండ్ ఇమాన్యుల్ వేసిందే ఒక వీక్ టీం చేసేద్దాం అని చెప్పి భరణి గారు. ఎందుకంటే భరణి గారు ఫిజికల్ టాస్క్ అంత స్ట్రాంగ్గా ఆడే పొజిషన్లో లేరు బికాస్ ఆఫ్ హ్యాండ్ ఇంజరీస్ అవి. అండ్ సంజన గారు ఇట్స్ నాట్ ఫిజికల్గా అంత గేమ్ ఆడరు. దివ్య కూడా అంత ఫిజికల్గా గేమ్ ఆడే అలా కాదు. ఏంటి మొత్తం ఇంకా దిమాను పవన్, కళ్యాణ్, రీతు ముగ్గురిని ఇంకా గేమ్ ఆడే వాళ్ళందరినీ ఒక సైడ్ పెట్టేసి అసలు సూపర్గా డివైడ్ చేస్తానని చెప్పేసి వెంటనే బిగ్ బాస్ అలా అనగానే మళ్ళీ ప్లేట్ తిప్పేసి లేదు చూసారా అప్పుడప్పుడు నా 6 సెన్స్ పనిచేస్తుంటుంది అంతే. ఒక గ్రూప్లో ఇల్లు వేసేస్తే ఇల్లు కొట్టేసుకుంటారు, బాండ్స్ విడిపోతాయి. అసలు 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 ఏమంటారు, అసలు నేను ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా ఇలా మనుషులు కొట్టేసుకుంటూ ఉంటుంటే, అసలు బాండ్స్ విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంటే, ఒకరినొకరు తిట్టేసుకుంటుంటే నాకు ఎంత సంతోషం, ఎంత హ్యాపీ అని చెప్పేసి తనూజ గారు అసలు ఈరోజు మాస్టర్ స్ట్రోక్ అండి, అది మాస్టర్ స్ట్రోక్ అసలు. సరేనండి ఇంకా అలా డివైడ్ చేశారు, గేమ్ చెప్పారు. గేమ్ చెప్పిన తర్వాత గేమ్ అదే రాక్షసుడు ఉంటాడు, ప్రతి రౌండ్లో ఒక్కొక్కరిని ఆహారంగా పంపించాలి. సో ఫస్ట్ ఎవరైతే వెళ్తారో లివర్ తిప్పుతారో ఆ కలర్ వచ్చిన టీం ఏదైతే ఉంటుందో ఆ టీంలోంచి ఒకరిని మాట్లాడుకుని ఎలిమినేట్ చేసి రాక్షసుడికి ఆహారంగా పంపించాలి, అది గేమ్. లోపలికి వెళ్ళిన వాళ్ళు లివర్ కోసం ఫైట్ చేయొచ్చు. నెక్స్ట్ రౌండ్లో ఏ కలర్ టీం నుంచి రావాలి అనేది లోపలికి వెళ్ళిన వాళ్ళు ఫైట్ చేయొచ్చు. సో లోపల ఏ టీం వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళు లివర్కి తిప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆబ్వియస్గా స్ట్రాంగ్ ప్లేయర్స్, ఫిజికల్లీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ బ్లూ టీంలో ఉన్నారు. సో డెమాన్ పవన్ ఎప్పుడెప్పుడు లోపలికి వస్తాడని వెయిట్ చేస్తున్నారు అందరు. డెమాన్ పవన్ వచ్చినప్పుడు గేమ్ అంతా వన్ సైడ్ అయిపోయేది. డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్ వచ్చారు, అది కూడా బంపర్ ఆఫర్, డబుల్ బొనాన్సా అసలు అది. సో ఈ టైంలో మోస్ట్లీ రీతుకే సపోర్ట్ నడుస్తుంది, ఎందుకంటే తను అసలు ఇప్పటివరకు కెప్టెన్ కాలేదు. పవన్ కూడా అంటున్నాడు లేదు నేను అవుతాను, నేను ఎప్పుడో 7 వీక్స్ నుంచి అసలు కంటెంట్ రావలేదు అది ఇది అని చెప్పి. కానీ లాస్ట్కి కెప్టెన్సీ వరకు వస్తే పవన్ కూడా రీతుకి ఇస్తాడు మోస్ట్లీ. ఈ టైప్ మాత్రం ఇమాన్యుల్ ఈసారి కొంచెం స్ట్రాంగ్గా నుంచున్నాడు. ఇమాన్యుల్ నాకు అది కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపించింది ఏంటంటే ఇమాన్యుల్ కూడా లేదు నేను నుంచుంటాను. అప్పుడు దివ్య కూడా ఒక పాయింట్ వరకు ఏమనుకుందంటే ఇమాన్యుల్ కూడా వదిలేస్తాడులే, భరణి గారికి సపోర్ట్ ఉంటుంది మన టీంలో, భరణి గారే అవుతారు అన్నట్టు దివ్య ఒక పాయింట్ వరకు అందు. కానీ ఎప్పుడైతే ఇమాన్యుల్ కూడా కూర్చొని లేదు నేను కూడా అవుదాం అనుకుంటున్నాను, నాకు కూడా భయంగా ఉంది, బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు, సో నేను కూడా అవుదాం అనుకుంటున్నాను, ఆ డిస్కషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దివ్య కూడా సరే అలాగంటావా, సరే అయితే నేను కూడా కూర్చుంటాను, చూద్దాం ఎవరెవరు అవుట్ అవుతారని చెప్పేసి కూర్చొని డిస్కషన్ జరిగింది. ఫస్ట్ డిస్కషన్లో సంజన గారికి ఓట్లు పడ్డాయి. సంజన గారు అప్పుడు ఇమాన్యుల్ నాకు ఓటు డ్రా చేసిన తర్వాత చూద్దాంరా అని చెప్పేసి ఆవిడ క్లారిటీగా చాలా క్లారిటీగానే, అంటే డ్రా అయితే ఏదర్ తనుజానో లేకపోతే బిగ్ బాస్ ఏదో ఒక రకంగా డిసిషన్ చెప్తారు, సో డ్రా చేసేద్దాం, నేను అవుట్ అయిపోవడం కన్నా డ్రా చేయడం బెటర్ కదా, అది నాకు బెటర్ పాసిబిలిటీ బెటర్ ఆప్షన్ కదా అని చెప్పి ఆవిడ అనుకున్నారు. కానీ ఇమాన్యుల్ లైక్ లేదు ఈ రౌండ్లో ఎవరొకరిని పంపించాలి మనం, సో పంపించేది నేను మమ్మీ ఎందుకంటే నేను ఇప్పుడు దివ్యకి తను నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను తనని పంపించాలని ఓట్ వేయలేను. భరణి గారికి ఇంకా ఆయన ఖచ్చితంగా అసలు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఆయన మీదకి ఎవరు ఓట్లు వెళ్ళట్లేదు. లాస్ట్కి ఇమాన్యుల్ భరణి మీద ఓటేసి సంజన గారికి పంపించి సంజన వెరీ వెరీ అసలు యాంగ్రీ, రాగానే వేసేస్తాను నేను ఇప్పుడు అని చెప్పేసి ఆ రెడ్ తిప్పారు. మేబీ రెడ్లోంచి ఇంకోళ్ళు వస్తే మనకు స్ట్రాంగ్గా ఉంటాం, ఎవరు వచ్చినా మనం తిప్పచ్చు అని చెప్పేసి ఏమైనా అనుకున్నారేమో, ఎందుకంటే ఫిజికల్ అంటున్నారు, ఇప్పుడు నేను ఒకదాన్ని ఉండిపోయినా అంటే ఎవడొచ్చినా నన్ను ఎత్తి పడేస్తాడు, వద్దు రెడ్లోంచి ఇంకోళ్ళు పిలుచుకుందాం అని చెప్పేసి రెడ్లోకి వేసారేమో అనిపించింది నాకు.
సో ఆవిడ కొంచెం బాధపడ్డారు. ఇమాన్యుల్ కూడా వెళ్ళి చెప్పాడు. ఆవిడ కూడా ఒక 5 minutes ఆగు, పర్లేదు, నేను సెట్ అయిపోతా అని చెప్పేసి అన్నారు. తర్వాత మళ్ళీ సెట్ అయిపోయారు. దివ్య వెళ్ళినప్పుడు ఆవిడ డ్యాన్స్ కూడా చేశారు. చూసారా, నేను నన్ను 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 తీసేస్తే నన్ను ఎవరు వాళ్ళు తీసారో వాళ్ళు కూడా తీసేస్తా అన్న కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ కనపడింది. సో వెళ్ళారు, గేమ్ స్టార్ట్ అయింది. బ్లూలోంచి నెక్స్ట్ కళ్యాణ్ తీసుకోరు. కళ్యాణ్ మాత్రం ప్రతిసారి ఇదేనండి, ప్రతిసారి ఎవరో ఒకరికి మాటలు ఇవ్వడం. మాట ఇచ్చేసావా, ఓకే నీకు మాట ఇచ్చాను కాబట్టి లేచిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను అంతే. అంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు కాబట్టి పర్లేదులేండి. కానీ ఈరోజు రీతు అండ్ పవన్ మాత్రం జాగ్రత్తగా స్లోగా అలా గ్యాంగ్ అప్ అయిపోయి కళ్యాణ్ని సరే అమ్మా వెళ్ళమ్మా, ఎందుకంటే కళ్యాణ్ వచ్చి పవన్ పేరు తీసుకున్నాడు కాబట్టి పవన్ కూడా ఒక సాగు దొరికింది. నా పేరు తీసుకున్నప్పుడు నేను ఎందుకు వస్తానని, నేను నా ఓటు కళ్యాణ్కి అని చెప్పేసి వేస్తాడు. కళ్యాణ్ కార్నర్ అయిపోయాడు టీంలో. సుమన్ గారు అయితే ఇంక సుమన్ గారికి చెప్పిందే కదా, వీళ్ళు ఏదో చెప్తున్నారా అలా అంటావా, అదే ఓకే, ఇలా అంటావా, ఇది ఓకే, ఆయన దేనికైనా ఓకే, ఆయనకంటూ ఏముండదు, ఆయన దేనికైనా ఓకేగానే ఉంటారు. సో అదనమాట. సో కళ్యాణ్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చాలా బాగా ఆడాడు. కళ్యాణ్ ఒకడే, సంజన గారి కింద పడి కాలు పట్టుకుని లాగేస్తున్నారు. అసలు దివ్య అయితే అసలు లివర్ మీద మొత్తం బాడీ అంతా ఫోర్స్ పెట్టేసి పడిపోయింది. అసలు కళ్యాణ్ ఇలా ఇసిరితే దివ్య అలా పడిపోయింది కింద. కానీ చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. దివ్య లేచి నేను రెడ్ టీమ్ నుంచి చేస్తా కెప్టెన్ని, ఎలాగైనా రండి చూసుకుందాం అని చెప్పేసి ఫుల్ ఫైర్డ్ అప్ అయిపోయింది ఈరోజు. ఫిజికల్గా కూడా అసలు అందరూ చాలా బాగా ఆడారు. అందరూ వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ తర్వాత నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ రెడ్డే వచ్చింది కాబట్టి ఈసారి భరణి గారికి అండ్ ఇమాన్యుల్కి. ఇంతలో మళ్ళీ మన తనుజ గారు వెళ్ళి నేను కెప్టెన్ని, వై షుడ్ ఐ వేస్ట్ మై ఛాన్స్ అని చెప్పేసి, సరే బిగ్ బాస్ ఇప్పుడు నేను తీసేసుకున్న డెసిషన్ అని చెప్పేసి ఇమాన్యుల్ అని చెప్పేసి ఇమాన్యుల్ పంపించారు. డిస్కషన్ అంతా విన్నారంట, వినేసి ఇమాన్యుల్ పంపించేస్తున్నారంట. ఏమో మరి ఏమి డిస్కషన్ వినేసారో ఏంటో మనకు తెలియదు. ఆబ్వియస్లీ ఇంక ఇమాన్యుల్ వెళ్ళాలి అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఇమాన్యుల్ లోపలికి వెళ్ళాడు, గేమ్ ఆడారు, బ్లూకి వచ్చారు. బ్లూలోకి రాగానే మళ్ళీ అంతే, రీతు లాస్ట్ వరకు ఈడు ఉంటే, పవన్ గడు ఉంటే నాకు చాలా కష్టమైపోతుంది, నేను కెప్టెన్ అవ్వలేను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి వెంటనే సుమన్ గారిని పక్కకు తీసుకెళ్ళి వేసేద్దాం, పవన్ వేసేద్దాం, చెప్తున్నాను కదా పవన్ వేసేద్దాం, తర్వాత మనం ఆడుకుందాం అని చెప్పేసి మెల్లిగా పవన్ వేసారు. పవన్ లోపలికి వెళ్ళాడు. తర్వాత మన భరణి గారు మళ్ళీ రెడ్ వచ్చింది, మన భరణి గారు కూడా అవుట్. లాస్ట్కి రీతు అండ్ సుమన్ గారు మిగిలారు. సో వాళ్ళకి కెప్టెన్సీ టాస్క్ పెట్టాలి, అది చూడాలి. కానీ లాస్ట్ రౌండ్ అసలు ఆడారండి జనాలు. అసలు ఏదో అసలు మీరు చూడాలి, అసలు ఆ టేబుల్ అక్కడ ఉంటే కింద ఒక్కొక్కళ్ళు కాళ్ళతో కొంతమంది చుట్టేసి, చేతులతో చుట్టేసి, అందరూ ఏదో ఇంటర్లాక్ అయిపోయి పడున్నారు అలాగా. అసలు సూపర్. అసలు ఇది ఫిజికల్ టాస్క్ కాదు అని భయపడ్డాను, కానీ అసలు సూపర్ టాస్క్ మాత్రం చాలా బాగా నడిచింది. రణరంగం అన్నట్టు కనపడింది లోపలంతా, చాలా బాగా జరిగింది. అండ్ విషయం మర్చిపోయా, మన తనుజ గారితో ఇంకోటి ఉంది మాట్లాడదాం. సో ఈ టాస్క్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత సో రామ్ బిగ్ బాస్ కూడా అయిపోయింది. ఇంకా అయితే వీళ్ళిద్దరిలో పెడదాం, అది ఈరోజే పెట్టచ్చు కదా, మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ పెట్టాలి అని ఎందుకు అనిపించిందో. అనేది చాలా ప్యాక్ అయిపోయిందండి, చాలా ఇష్యూస్ ప్యాక్ చేస్తారు ఆల్రెడీ ఎపిసోడ్లో. అదనమాట. మన తనుజ గారు ఇంకోటి ఏదో అన్నాను కదా, అక్కడ లోపల ఓటింగ్ జరిగినప్పుడు లాస్ట్లో బిగ్ బాస్ చెప్పేమ్మా ఇంకా ఎవరమ్మా అని చెప్పేసి అంటే నేను ఆలోచిస్తున్నారు దెబ్బకి, అందరూ గుండెలు రాయబడి ఉంటాడు, ఏంటి ఆలోచిస్తుంది అంటే అయిపోయింది కదా తనుజ పేరే కదా అంటే అమ్మ వెంటనే వచ్చి నేను చెప్పొచ్చు కదా, నా ఇష్టం నేను ఏదైనా చెప్పొచ్చు కదా అలాగని నాకు మైండ్ పోయింది. అసలు ఏం ఆలోచిస్తుంది అమ్మాయి, ఏమేమి సడన్గా ఈరోజు ఏంటి అసలు ఫుల్ అవుట్ ఆఫ్ మైండే కనపడిందండి ఈరోజు. ఓన్లీ తను ఏంటంటే ఆ అగ్రెషన్ మాత్రమే, అసలు నో థాట్ నో థింకింగ్, అసలు ఏం లేదు, కోపం వచ్చేసింది అంతే. లిటిల్ ప్రిన్సెస్ కోపం వచ్చింది. సో నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా అంతే, అసలు నేను ఇంకేం ఆలోచించను, నేను అంతే అయిపోయింది. ఇంకా నేను చెప్పేస్తా అని చెప్పేసి అంటే అప్పుడు వీళ్ళందరూ 10 సార్లు కొంచెం గడ్డి పెట్టి మరి ఇంతలాగా పెడితే, ఇంతలాగా డిస్కషన్ చేసి, ఇంతలా ఓటింగ్ జరిగిన తర్వాత నీ ఇష్టం వచ్చిన పేరు చెప్పుకోవాలంటే ఎలా కుదురుద్ది, మేము ఇక్కడ నీ పేరే చెప్పాం కాబట్టి నీ పేరే అని చెప్పేసి ఆవిడ కూర్చోబెట్టి ఇమాన్యుల్ వచ్చేసి మైకి తనుజ బిగ్ బాస్ అని చెప్పేసి కానీ అందరూ కొంచెం శాంతపడ్డాడు. ఏం చేస్తుంది తనుజ ఈరోజు అని చెప్పి. తనుజ గారు మాత్రం ఈరోజు చాలా అండ్రెస్ట్గా కనపడ్డారు. ఏదో ఇంకా అసలు కోపం లోపల ఉన్న అగ్రెషన్ అవుట్ కనిపించట్లే, వే అవుట్ కనిపించట్లే, ఎక్కడ ఎవరి మీద చూపించాలనేది కూడా తెలియట్లే. సో అదనమాట. సో ఈరోజు అల్లారు ముద్దుగా నిన్న వచ్చిన మన భరణి గారు డాటర్ గారు కూడా ఈ ఎపిసోడ్ చూసుంటారు. ఎంత బాండింగ్ ఉందో, అసలు ఎంత ఆప్యాయత ఉందో, వీక్ గట్టున్న టీంలోకి భరణి గారిని వేసేసి ఎంత ఫేవర్ చేస్తుందో తనుజ అసలు చూసుంటారు. ఎవరు భరణి గారు కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి ట్రై చేసి ఆడారో, ఎవరు ఆయన తీసుకెళ్ళి ఒక టీంలో అలా పెట్టేసి వాళ్ళ మధ్యలో కొట్టేసుకోవాలి, వాళ్ళ మధ్యలో గొడవలు అయిపోవాలని ఆలోచించారో చూసే ఉంటారు. సో ఓకే, సో మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అదనమాట.
సో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత దివ్యకు ఓటేస్తానండి. ట్రై చేయండి దివ్యను ఇంకొక వీక్ ఉంచడానికి ట్రై చేయండి. అసలు సూపర్, ఇది కావాలండి. ఎవ్వరు లేరు ఇంకా అసలు ఆ గేమ్ ఇంట్లో ఇంకెవ్వరు లేరు తనుజకు అగేన్స్ట్గా వెళ్ళే వాళ్ళు. సో చూద్దాం, ఎందుకు తనుజకు అగేన్స్ట్గా వెళ్ళాలి, వెళ్తేనే గేము, అది ఎవరు అర్థం చేసుకోలేదు. ఇంకా టూ లేట్ అంటారా, టూ లేటే, అంతే అయిపోయింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. బిగ్ బాస్ మాత్రం మళ్ళీ హోప్ ఇస్తున్నాడండి, ఏదో గేమ్ జరగబోతుంది, ఏదో బాగుండబోతుంది అని చెప్పి. కానీ ఇప్పుడు అదే ఏదో అలా అలా ఏమంటారు, రాకెట్ లాగా అలా పైకి వెళ్ళింది పేలిపోయింది అని కాకుండా అలా పై వరకు వెళ్తే ఎపిసోడ్ ఆ గ్రాఫ్ అలాగా షో కూడా అలా పెరిగితే బాగుంటుంది అదనమాట. చూద్దామండి రేపు ఏం జరుగుతుందో. సో మళ్ళీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిన్నైతే అసలు మరీ డిస్ఇంట్రెస్టెడ్ గా మాట్లాడాను, కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందండి. చూద్దాం ఏం జరుగుతుందో. సో రేపు ఎపిసోడ్ అయిన తర్వాత రేపు గేమ్స్ టాస్క్ల్లో మళ్ళీ ఇలాంటి డిస్కషన్ ఏమైనా జరిగితే మళ్ళీ వచ్చి మాట్లాడేసుకుందాం. సో ఆ లోపు మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకు షేర్ చేయాలంటారా, మనం అనుకున్నది కరెక్ట్ అయితే ఖచ్చితంగా మనం షేర్ చేయాల్సిందే, నలుగురు తెలియాల్సిందే. బయట ఎన్ని షేర్లు జరగట్లా, మన కూడా షేర్ చేయండి చెప్తా, అదనమాట. సో రేపు కలుద్దాం, అప్పటి వరకు బాయ్.